చెప్తున్నా. ఎవరితో ఆయన ప్రభుత్వ ఆస్తులు కాజేసినట్టు మాట్లాడతారు. కానీ తన సొంత కష్టార్జితాన్ని కూడా ప్రజలకు పంచినటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాల్లో కూడా అన్ని ప్రభుత్వం నుంచి సొమ్మే కాకుండా సొంత కొన్ని రోడ్లు ఇచ్చేటువంటి పరిస్థితిలో కానీ అక్కడ మంచినీటి ఏర్పాట్లలో కానీ ఎన్నిటిలోని కూడా ఒక విద్యార్థుల్ని ముందుకి నడిపించే విధానంలో కానీ నన్ను ప్రోత్సహించే విధానంలో కానీ నిజంగా దేవుడు ఇచ్చినటువంటి పిల్లలు తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు కూడా ఈ రోజు తన సొంత కష్టార్జితం నుంచి పంపిస్తున్నటువంటి ఏకైక నాయకుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. అంతేగాని కారుమధ్య రమేష్ గారు లాగో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలాగో మాట్లాడితే జనసేన అధినేతను మాట్లాడితే అసలే పడేటువంటి పరిస్థితి లేదు, భరించేటువంటి ఓపిక కూడా లేదు సార్. ఎర్ర సోదరులనండి వేరే ఏ మాట అంటే మాట్లాడండి, కానీ మా అధినేతను అంటే మాత్రం మేము పడేటువంటి పరిస్థితి లేదు. ఆయన అందరికీ కూడా అదే వర్తిస్తుంది. మా అధినేత అంటే కూడా మేము ఊరుకునే పరిస్థితి ఉండదు. పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆస్తులను కాజేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఆస్తి కాజేశారు? ఎవరు ఆస్తి కాజేశారు? మీరు నిరూపిస్తారా? మీరు ప్రూవ్ చేస్తారా? మీ పవన్ కళ్యాణ్ లాగా టికెట్ 1000 రూపాయలు పెట్టి ప్రజల దగ్గర దోచుకోవట్లా. తల్లిని చెల్లిని తగ్గిస్తున్నటువంటి వ్యక్తి ఈ మాటలే వద్దు. చందు గారు కృష్ణవేణి గారు చెప్పాను, వ్యక్తిగతంగా ఆరోపణలు వద్దు, ఆవిడ రాజకీయంగా వెళ్ళండి. ఎవరు మీరెందుకు మాట్లాడారు? మీరెందుకు మాట్లాడారు? పేపర్ లీక్ ఎందుకు మాట్లాడారు? ఎన్నాడు చెప్పిన మీకు సిగ్గు ఉండదు. రైట్ అజయ్ గారు, సిగ్గుపడని విషయాలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే మాట్లాడారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారండి. పిల్లలిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచారని చంద్రబాబు నాయుడు గారు అనేది పవన్ కళ్యాణ్ చెప్పాడు. రైట్ రైట్ వద్దండి, ఇది టాపిక్ డైవర్ట్ అవుతుంది, వ్యక్తిగత ఆరోపణలు అవుతుంది, కరెక్ట్ కాదు. రైట్ ఓకే ఓకే అజయ్ గారు ఓకే, ఫైనల్ గా మీ మాట అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లు జలసా చేసి మీరు వెన్నుపోట్ల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది. రమేష్ గారు దయచేసి ఆ టాపిక్ వదిలేండి. చందు గారు కృష్ణవేణి గారు ఒక్క నిమిషం, కృష్ణవేణి గారు అలా కాదు, ఒక్క నిమిషం అజయ్ గారు మాట్లాడుతున్నారు ప్లీజ్. మెడికల్ కాలేజీల్ని ఇది కరెక్ట్ కాదండి, టాపిక్ మీద మాట్లాడదాం దయచేసి ప్లీజ్ ప్లీజ్. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. రమేష్ గారు నేను అడుగుతా ఉన్నా సూటిగా, భోగాపురం ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ పూలింగ్ జరుగుతున్న రోజున మీ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర వెళ్ళి అక్కడున్న మీ పార్టీ నాయకుల చేత కేసు వేయించిన మాట నిజమా కాదా? ల్యాండ్ పూలింగ్ కి అడ్డుపడిన మాట ఈ రోజు ఆ క్రెడిట్ మాకే రావాలని సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు మీ నాయకుడు. భోగాపురం ఎయిర్పోర్ట్ కి 2000 ఎకరాలకు పైగా ల్యాండ్ పూలింగ్ చేసి 2019లో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. 750 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. మీ 2019 నుండి 24 మధ్య మీరు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్